నా స్క్రీన్ వస్తుందండి? ఓకే. నిన్న మనం ఏం చేసాము? నిన్నటి వరకు విత్ షిప్పింగ్ నోటిఫికేషన్ చూసాము. ఇప్పుడు వితౌట్ షిప్పింగ్కి వెళ్దాం. వితౌట్ షిప్పింగ్ డిఫరెన్స్ ఏంటంటే జస్ట్ ఐ రైట్ హియర్. సో పక్కన ఉంటుంది సేమ్ మనకి మళ్ళీ. ఓకే, మ్యానుఫ్యాక్చరర్ ఉంటాడు, సేమ్ ప్రాసెస్ మొత్తం సేమ్. కస్టమరు ఆర్డర్ ప్లేస్ చేయించుకుంటాడు, ఆర్డర్ ప్లేస్ చేస్తాడు, అంటే ఇన్ ద సెన్స్ రిక్వైర్మెంట్ పాస్ చేస్తాడు, మనం ఆర్డర్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ మనం ఆర్డర్ క్రియేట్ చేస్తాం. ఆర్డర్ క్రియేట్ చేసిన వెంటనే పర్చేస్ రిక్విజిషన్ రైజ్ అవుతుంది. దానికి పిఓ పంపిస్తాం కస్టమర్కి. వెండర్కి పిఓ పంపిస్తాం. వీడు వెండర్ ఏం చేస్తాడంటే వీడికి మెటీరియల్ పంపిస్తాడు, డెలివరీ చేస్తాడు మెటీరియల్. అంత సేమ్ ఉంది చూసారా, అంత సేమ్ ఉంటుంది. ఓన్లీ ద థింగ్ ఈస్ వెండరు ఇన్వాయిస్ పంపిస్తాడు కదా, అక్కడ మాత్రం వెండర్ ఇన్వాయిస్ పంపించకుండా డెలివరీ నోటిఫికేషన్ పంపిస్తాడు. డెలివరీ నోటిఫికేషన్ అంటే నేను ఇతనికి డెలివరీ చేశాను అని చెప్పేసి వీళ్ళకి ఒక డెలివరీ నోట్ రిలీజ్ చేస్తాడు వీడికి, అంతే. ఇన్వాయిస్ పంపించాడు. ఇన్వాయిస్ తర్వాత పంపిస్తాడు, ఎప్పుడు మంత్ ఎండ్ లోను అప్పుడెప్పుడు పంపించుకుంటాడు. మరి అలాంటి సందర్భంలో వీడు ఇన్వాయిస్ మంత్ ఎండ్ పంపిస్తాడు, సరే, ఎందుకంటే వీడికి డబ్బులు అంత అవసరం లేదు, ఇమీడియట్ గా చేయక్కర్లేదు. సో మంత్ ఎండ్ లో తీసుకుంటున్నాడు, దట్స్ ఓకే. బట్ ఇక్కడ కస్టమర్ దగ్గర నుంచి నేను తీసుకోవాలి కదా, మరి కదా, కస్టమర్ మనకి పే చేయాలి కదా. కస్టమర్ నేను ఇన్వాయిస్ ఇవ్వాలి, కస్టమర్ మనకి పే చేయాలి, మన కస్టమర్. ఇది మనకి అర్జెంట్. వెండర్ మన దగ్గర నుంచి తీసుకోవట్లేదు అంటే ఇట్స్ ఓకే, మేబీ రిలేషన్, బేస్డ్ ఆన్ ద రిలేషన్ ఈజ్ నాట్ టేకింగ్ ఇమీడియట్లీ, మేబీ ఈజ్ టేకింగ్ 1 month 2 months అనుకుందాం, అలా చేసుకుంటున్నాడు, అందుకని అప్పుడు పంపిస్తా అంటున్నాడు ఇన్వాయిస్. మనకి ఇన్వాయిస్ పంపించకపోతే మనం మీరో చేయలేం. మీరో చేయకపోతే ఆ మీరోలో ఉన్న డేటా మన ఇన్వాయిస్ లోకి పోస్ట్ అవ్వదు. ఆ ఇన్వాయిస్ లోకి పోస్ట్ అవ్వకపోతే మనం కస్టమర్కి ఇన్వాయిస్ చేయలేం. సో మరి అప్పుడు అలా ఏం చేయాలి? అప్పుడు షిప్పింగ్ ఏదైతే షిప్పింగ్ నోటిఫికేషన్ పంపించాడో, అంటే డెలివరీ నోటిఫికేషన్ పంపించాడో మనకి, ఆ నోటిఫికేషన్ ని మన సిస్టంలో డమ్మీ స్టాక్ ఇన్ అయినట్టుగా చూపించాలి సిస్టానికి. అంటే స్టాక్ ఇన్ అయినట్టుగా చూపించాలి త్రూ మీగో స్టాక్ వచ్చింది, నాకే వచ్చింది స్టాకు అని చెప్పి సిస్టానికి చెప్పాలి. కానీ ఒరిజినల్ స్టాక్ ఏ ఉండదు. ఆ వచ్చిన స్టాక్ ని ఇమ్మీడియట్ గా ఇన్వాయిస్ చేసేసాను అని చెప్పి చూపించేస్తాడు. ఆ వచ్చిన స్టాక్ ఏదైతే ఉందో దానికి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడు 2 యూనిట్లు అడిగాడు, 2 యూనిట్లు మనకి వీడికి పంపించాడు, అయిపోయింది, డెలివరీ ప్రాసెస్ కంప్లీట్. వీడు 2 యూనిట్లు నీకు పంపించాను అని చెప్తాడు, అంటే కస్టమర్కి పంపించేసాను, ఇది 2 యూనిట్లు పంపించినట్టుగా నోటిఫికేషన్ తీసుకో. రైట్, నోటిఫికేషన్ తీసుకున్నాడు. ఆ నోటిఫికేషన్ ఏంటంటే మీగో ద్వారా మాన్యువల్ గా మీగో ఎంట్రీ జరుగుద్ది. ఏమనంటే 2 యూనిట్లు స్టాక్ ఇన్ అయిందని చెప్పి, 2 యూనిట్లు స్టాక్ ఇన్ అయింది. 2 యూనిట్లు స్టాక్ ఇన్ అయిందని ఫిజికల్ గా ఇన్ అయిందా లేదు, ఊరికినే జస్ట్ టైం సిస్టర్కి చెప్పడం కోసం మాత్రమే 2 యూనిట్ల స్టాక్ ఇన్ అయినందని చూపించేసి ఇమ్మీడియట్ గా దాన్ని ఇన్వాయిస్ చేస్తారు. అంటే ఆ 2 యూనిట్లకి బిల్ జనరేట్ అయిపోద్ది. అంటే ఇంకేం లేనట్టు అవి, అంటే అవి కస్టమర్ కి డెలివరీ అయినట్టుగా. అంటే చిన్న క్వశ్చన్ సార్, చెప్పండి సార్. అదేంటి, కస్టమర్ స్టాక్ రాకుండానే వచ్చేసిందని చెప్పి ఇన్వాయిస్ కన్ఫర్మేషన్ ఇస్తామంటుంటే ఏ బేసిస్ మీద ఇద్దాం సార్? అంటే ఏ కస్టమర్ నాకు అర్థం కదా. ఇప్పుడు కస్టమర్ స్టాక్ రాకుండానే వచ్చేసింది స్టాక్, దాని మీద ఇన్వాయిస్ ఇద్దామని అంటున్నాడు కదా, కన్ఫర్మేషన్ ఇద్దామని అంటున్నారు కదా. ఆల్రెడీ వీడికి డెలివరీ పంపించేశాడు, వీడు వెళ్ళిపోయింది, మన కస్టమర్ డెలివరీ వెళ్ళిపోయింది. ఓకే, మన కస్టమర్ కి డెలివరీ వెళ్ళిపోయింది ఆల్రెడీ, స్టాక్ వాడికి రీచ్ అయిపోయింది.
రీచ్ అయిపోయింది. ఓకే. వీడికి రీచ్ అయిపోయింది ఇక్కడ. మన కస్టమర్ ఏం చెప్తున్నాడు, మన వెండర్ ఏం చెప్తున్నాడు, ఇదిగో నేను మీ ఓడి స్టాక్ పంపించేసాను, నువ్వు చెప్పిన అడ్రస్ స్టాక్ డంప్ చేశానని చెప్పి మనకు నోటిఫికేషన్ రెడీ చేశాడు. ఓకే. మనకి కన్ఫర్మేషన్ పంపించాడు. మనం ఏం చేసాం, యాక్చువల్గా అయితే ఇన్వాయిస్ ని రైజ్ చేస్తాం. వాడు ఇన్వాయిస్ పంపిస్తాడు, ఫైనల్ ఇన్వాయిస్ అంటే దట్ ఈస్ ద ఒరిజినల్ బిల్. ఆ ఒరిజినల్ బిల్ పంపిస్తాడు. ఆ బిల్ని బట్టి మనం మన కస్టమర్కి మన బిల్ ట్రై చేసుకుంటాం. కానీ ఇక్కడ వాడు బిల్ పంపించలేదు, ఓన్లీ జస్ట్ పంపించానని చెప్పేసి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశాడు. ఆ నోటిఫికేషన్ బేస్ చేసుకుని మనం బిల్ చేయడం కుదరదు, సిస్టమ్ ఊరుకోదు. ఎందుకంటే డేట్ ఎవరు పంపించారు, ఎలా పంపించారు, ఏది చూపించట్లేదు అది సిస్టమ్. అంటే ఇన్వాయిస్ ఒక సెట్ కావాలి కదా, అంటే నువ్వు డెలివరీ చేసినట్టుగా నాకు ఎక్కడ కనపట్లేదు అంటది అది. సో అప్పుడు ఏం చేస్తుంది అంటే, మనమే డమ్మీ మీకు అంటే స్టాక్ నేనే యాడ్ చేశాను, ఆ స్టాక్ కి అగైనెస్ట్ గా బిల్ చేస్తున్నానని చెప్పి చూపిస్తున్నాను దానికి సిస్టమ్. ఓకే, ఈ ప్రాసెస్ ఇప్పుడు సిస్టమ్ లో చెప్పారు. మొత్తం ప్రాసెస్ అంతా ఒకటే, చిన్న చేంజ్. ఫస్ట్ మేజర్ చేంజ్ ఏంటంటే, ఐటమ్ కేటగిరీలో టిఏఎస్ లో ఎఫ్ పెట్టాము ఇంతకు ముందు. ఈ ఎఫ్ ఏం చెప్తుందంటే, ఇన్వాయిస్ స్టాక్ ని చెక్ చేసుకో అని చెప్పాము, నేను చూపించాను కదా. అయితే ఇప్పుడు అది కాకుండా ఇక్కడ జీ పెడతాం ఇక్కడ. అదే విధంగా VTFA కాపీ కంట్రోల్ లో బ్యాక్గ్రౌండ్ లో ఇక్కడ ఎఫ్ పెట్టాం మనం నిన్న, కానీ ఇవాళ ఈ పెడతాం. ఇవి రెండు ఒకదానికి చూపిస్తా ఉంటాయి, అంటే డేటాని ఎక్కడి నుంచి కాపీ చేయాలో చెప్తా ఉంటాయి. ఒకటేమో ఒక ఇన్ఫర్మేషన్ ఏమో ఎలా బిల్ చేయాలో చెప్తా ఉంటే, ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏమో ఎక్కడి నుంచి డేటా కాపీ చేసుకోవాలో అడుగుతూ ఉంటుంది. అంటే ఇది కాపీ కంట్రోల్, ఇదేమో బిల్లింగ్ కంట్రోల్స్. ఇవి ఐటమ్ కేటగిరీ కదా, బిల్లింగ్ రెలవెన్స్ జీ పెడితే యాజ్ పర్ ద నోటిఫికేషన్ నుంచి కాపీ చేసుకో అని చెప్తున్నాం. నేనేం చేసాం, యాజ్ పర్ ద ఇన్వాయిస్ నుంచి కాపీ చేసుకో అని చెప్పాం. ఆ కాపీ ఎలా చేయాలో ఇది చేస్తూ ఉంటుంది. సో వీళ్ళిద్దరికి సెట్టింగ్స్ మార్చాలి. ఫస్ట్ స్టెప్ ఇది. వెళ్ళేసి విఏ కాదు, VTFA ఓపెన్ చేస్తాను ఫస్ట్, ఎందుకంటే అది టైం తీసుకుంటుంది ఓపెన్ అవ్వడం కోసం. స్టాండర్డ్ ఇది మార్చకండి మీరు, దయచేసి మీరు మీ ZTAS లోనే మార్చండి. నేను జస్ట్ స్టాండర్డ్ లో ఒకసారి సినారియో రన్ చేసి మళ్ళీ అన్నీ బ్యాక్ సెట్ చేసి పెట్టేస్తాను. ఓకే, లెట్ మీ గో టు Vivo V8 కాదు, Vivo V7 ఐటమ్ కేటగిరీ ఇది. ఇందులో TAS, మీరైతే TAS లోకల్ వెళ్ళిపోయి ఈ ఎఫ్ తీసేసి బిల్లింగ్ రెలవెన్స్ జీ పెడుతున్నాను. జీ చూడండి, ఆర్డర్ రిలేటెడ్ బిల్లింగ్ సేమ్ పైన లాగానే ఇక్కడ వరకు సేమ్ ఉంటుంది చూడండి. ఆర్డర్ రిలేటెడ్ బిల్లింగ్, ఇదేమో స్టేటస్ అకార్డింగ్ క్వాంటిటీ, అంటే ఇదేమో ఆర్డర్ రిలేటెడ్ బిల్లింగ్ ఆఫ్ ద డెలివరీ క్వాంటిటీ. చూసారా, డెలివరీ క్వాంటిటీ బేస్డ్ ఆన్ ద డెలివరీ క్వాంటిటీ బిల్లింగ్ వేస్తా ఉంటుంది. ఆర్డర్ రిలేటెడ్ బిల్లింగే కానీ డెలివరీ క్వాంటిటీ అంట. చూసారా, యాక్చువల్గా అలా ఉంటుందా? అలా ఉండదు, డెలివరీ రిలేటెడ్ బిల్లింగే ఉంటుంది. ఎందుకంటే డెలివరీలో ఉన్న క్వాంటిటీని బిల్లింగ్ లో పంపించాలి. కానీ ఇక్కడ అలా కాదు, నేను ఆర్డర్ బేస్ చేసుకుని బిల్లింగ్ చేస్తా, కానీ బిల్లింగ్ ఆఫ్ ద డెలివరీ క్వాంటిటీ. ఎవరి డెలివరీ క్వాంటిటీ? వెండర్ ఇచ్చిన డెలివరీ క్వాంటిటీని బట్టి నేను చేస్తా అంటుంది అది. సో లెట్ మీ కీప్ ఇట్ జీ, ఇక్కడ జీ పెట్టి సెట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కాపీ కంట్రోల్ చేంజ్ మోడ్ లోకి వెళ్ళాలి. ఇది డిస్ప్లే టు చేంజ్ మోడ్. టైం పడుతుంది.
ఓకే, చేంజ్ ఉంటుంది. రైట్, నా వాట్ ఈస్ బిల్లింగ్ డాక్యుమెంట్ టైం మంది F2SU కదా, F2SU సేల్స్ డాక్యుమెంట్ ZSUR. ఓకే, నా గో ఇన్సైడ్ అండ్ ఐటమ్ TAS లోపల ఉంటుంది అది. TAS లో ఇక్కడ బిల్లింగ్ క్వాంటిటీ ఎక్కడ నుంచి తెచ్చుకోవాలి డేటా, F పెట్టాను ఇంతకు ముందు, ఎందుకంటే ఇన్వాయిస్ రిసిప్ట్ క్వాంటిటీ లెస్ ఇన్వాయిస్డ్ క్వాంటిటీ. ఇక్కడ మాత్రం గూడ్స్ రిసిప్ట్ క్వాంటిటీ లెస్ ఇన్వాయిస్డ్ క్వాంటిటీ. గూడ్స్ రిసిప్ట్ క్వాంటిటీని నేను ఇన్వాయిస్ క్వాంటిటీలోకి మార్చాను. సో లెట్ మీ సేవ్ దిస్. Okay, just to save it. Right, now you can run everything is same. ఇంకేం మార్చక్కర్లేదు, మీరు ఇంకేమి మార్చొద్దు, రెండే సెటప్స్ మార్చాలి. అంటే మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇలా ప్రతిసారి మార్చుకుంటూ కూర్చుంటారు, అలా లేదు. ఏం చేస్తారంటే రెండు డిఫరెంట్ ఐటమ్ కేటగిరీని క్రియేట్ చేస్తారు. ZTS, YTS రెండు క్రియేట్ చేసి ZTAS, YTAS క్రియేట్ చేసి ఏ సినారియో రన్ అయితే కనుక ఆ సినారియోని అక్కడ ఐటమ్ కేటగిరీని మార్చేస్తే సరిపోతుంది. ఐటమ్ కేటగిరీని మార్చేస్తే సరిపోతుంది. కానీ ఇన్ జనరల్ గా ఒకటే సినారియో రన్ చేస్తూ ఉంటారు. ఇలా రెండు సినారియోలు అంటే అక్కడ యూజర్స్ ఇంత బ్రెయిన్ పెట్టి వాడాల్సిన బ్రెయిన్ లేదు కదా. సో ఏదైనా ఒక సినారియోనే ఉంటుంది కంపెనీలో, ఏదైనా ఇన్వాయిస్ ఇవ్వడమా వాడు నోటిఫికేషన్ పంపించడమా, అంటే ఒక రూలే ఫాలో అవుతారు. మనం కాకపోతే మనం రెండు ప్రాక్టీస్ చేయాలి కాబట్టి. ఓకే, నా ప్రొసీజర్ సేమ్. VA01 రన్ చేయడం, మన ఆర్డర్ మనం రన్ చేయడం ఎప్పట్లాగానే. ఆర్డర్ SU ఇక్కడ కస్టమర్ ఎవరు మనకి 10853. మెటీరియల్ ఫిట్ సిరీస్, ఇది థర్డ్ పార్టీ మెటీరియల్. ఒక యూనిట్ రన్ చేస్తున్నాను ఫస్ట్. ఓకే, స్టాక్ లేదు. ఎస్, వీ నో దట్. సో లెట్ మీ క్రియేట్ సేల్స్ ఆర్డర్. సేవ్. ఓకే, చేంజ్ మోడ్, సారీ, check the document flow. EO might have created. Okay, not created ఇంకా. ఒక నిమిషం ఉండండి, కొంచెం అయిన తర్వాత క్రియేట్ చేస్తానండి. యా, EO క్రియేట్ చేసింది. రైట్, ఇక్కడ మనం చేయాల్సిన ఒక చిన్న పని ఉంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ స్టెప్, మూడో స్టెప్ వెరీ 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 ఇంపార్టెంట్ స్టెప్ ఇది కూడా. ఓకే, ఇది 1 స్టెప్. సో టోటల్ ఇది 1 స్టెప్ అనుకుంటే, సెకండ్ స్టెప్ స్టాక్ ని ఇన్ చేయాలి అని చెప్పాను నేను. డమ్మీ ఇన్ చేయాలి అంటే ఈ పర్చేజ్ ఆర్డర్ పంపించేటప్పుడే వాడు చెప్పాడు మనకి, నేనైతే నోటిఫికేషన్ పంపిస్తాను, ఇన్వాయిస్ పంపించడం కుదరదు అని చెప్పి వాడు ముందే చెప్తాడు. ఆ వెండర్ ముందే చెప్పుకున్నాడు. అంటే ఆ వెండర్ తో కాంట్రాక్ట్ లో ఉన్నప్పుడు ముందే చెప్తాడు, నేను ఇన్వాయిస్ ఇమ్మీడియట్ గా రాదు, మీకు కావాలంటే నోటిఫికేషన్ పంపిస్తా. అంటే కస్టమర్ కి డెలివరీ అయినట్టు అక్కడ డెలివరీ బాయ్ రిసీవ్డ్, అంటే కస్టమర్ రిసీవ్డ్ అని మెసేజ్ కొట్టగానే అదే ఇన్ఫర్మేషన్ మీకు కూడా వస్తుంది, ఐటమ్ డెలివర్డ్ అని చెప్పేసి. సో ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మీ కస్టమర్ మీరు ఇన్వాయిస్ చేసుకోండి అని చెప్తుంది అది, అని వెంటనే ముందే చెప్తున్నాడు. సో కానీ మనం పర్చేజ్ ఆర్డర్ పంపించేటప్పుడే మనం ఏం చేయాలి తెలుసా, జస్ట్ డిస్ప్లే టు చేంజ్, ఎడిట్ మోడ్ లోకి వెళ్ళిపోయి, ఈ ఐటమ్ డేటాలోకి వెళ్ళిపోయి, డెలివరీ, ఇక్కడ గూడ్స్ రిసిప్ట్ టిక్ కొట్టాలి. అంటే ఈ PO పంపించాము అంటే దీనికి అగైనెస్ట్ గా
మనం స్టాక్ రిసీవ్ చేసుకోబోతున్నాము అని మీనింగ్. ఓకే, ఈ పిఓ మనం పంపించాము అంటే ఈ పిఓకి అగైనెస్ట్ గా మనం స్టాక్ రిసీవ్ చేసుకోబోతున్నాము అని అర్థం. ఈ టిక్ కొడితే, ఈ టిక్ లేకుండా మీరు ఏమీ చేయలేరు. సో జస్ట్ టిక్ కొట్టాలి ఇక్కడ, ఇది మాత్రం మర్చిపోకూడదు. సో సేవ్ కొట్టండి ఇప్పుడు అంతే. పిఓ పంపించేసాం అనుకోండి, వెండర్కి వెళ్ళిపోతుంది. వెండర్ పంపించేసాం, వెండర్ తీసుకున్నాడు, వెండర్ స్టాక్ మన కస్టమర్కి పంపించేసాడు, అది కూడా జరిగిపోయింది. మనకి తెలియదు ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ జరిగినాయి, ఎందుకంటే వాడి బిజినెస్ లో జరిగిన వాడి బిజినెస్ ఏరియాలో జరిగిన పనులు ఇవన్నీ. వెండర్ సేల్స్ ఆర్డర్ చేసుకున్నాడు, మన పిఓని బేస్ చేసుకొని డెలివరీ చేశాడు కస్టమర్ కి. ఆ డెలివరీ నోటిఫికేషన్ మనకు వచ్చింది. ఆ నోటిఫికేషన్ ఈమెయిల్ మనం ఓపెన్ చేసి పక్కన పెట్టుకున్నాం, ఇక్కడ కనపడుతుంది మనకి అనుకుందాం, ఇక్కడ ఉంది ఈమెయిల్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? బేస్డ్ ఆన్ దాట్ మీగో చేస్తున్నాను నేను ఇప్పుడు. R10 అదర్స్ కాకుండా పర్చేజ్ ఆర్డర్ పెట్టండి. ఇప్పుడు 101 గూడ్స్ మూవ్మెంట్ వస్తుంది. ఈ 101 ఏంటంటే గూడ్స్ రిసిప్ట్ అనమాట, అంటే స్టాక్ ఇన్ చేసుకుంటున్నామని. సో పర్చేజ్ ఆర్డర్ పెట్టేయండి. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, MIGO/MMBE. మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టైం మీకు MMBEలో ఇలా కనపడుతుంది. ఎలా అంటే మెటీరియల్ ఏంటి, ZSQ థర్డ్ పార్టీ కదా. ఓకే, did you notice here ఆన్ ఆర్డర్ స్టాక్ వస్తుంది అని చెప్తుందా చూసారా? అంటే ఒక స్టాక్ పర్చేజ్ ఆర్డర్ పంపించాను అంటే దాని అర్థం ఏంటి? స్టాక్ రాబోతుంది, అదే కదా మీనింగ్. నేను నా వెండర్ కి పర్చేజ్ ఆర్డర్ ఇచ్చానంటే నా స్టాక్ రాబోతుందనే కదా మీనింగ్. కరెక్టేనా? ఓకేనా? పర్చేజ్ ఆర్డర్ ఇచ్చామంటే స్టాక్ వస్తుందనే కదా మీనింగ్. నేను ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా కొనుక్కున్నానని చెప్పి నేను పిఓ ఇచ్చాను, నాకు ఒక 10 ల్యాప్టాప్లు కావాలని, దాని అర్థం ఏంటంటే 10 ల్యాప్టాప్లు నాకు రాబోతున్నాయి. సో ఇట్ ఇస్ అన్ ఆన్ ఆర్డర్ స్టాక్. నాకు స్టాక్ రాబోతుంది 1, అందుకని ఇక్కడ చూపిస్తుంది. నేను మీగో చేయనంత వరకు బాగానే ఉంటుంది. చూడండి, మీగో చేస్తున్నా, స్టాక్ వచ్చిందని చూపిస్తున్నాను సిస్టానికి. ఇప్పుడు మీగో అంటేనే అది. సో జస్ట్ ఎంటర్ కొట్టండి. ఇప్పుడు ఏం చేస్తున్నది? స్టాక్ ఇన్ చేసుకుంటుంది. ఎక్కడికి ఇన్ చేస్తుంది? ఇది ZSCN ప్లాంట్ లోకి ఇన్ చేస్తుంది. లెట్ మీ ఇక్కడ టిక్ మర్చిపోవద్దు, టిక్ పెట్టుకోండి. ఇక్కడ చెక్ చేయండి, ఎర్రర్ ఏమైనా ఉందా? లేదు. పోస్ట్ కొట్టేయండి, ఇంటర్వెల్ 50 నాట్ ఎగ్జిస్టెంట్. ఓకే, లెట్ మీ గో టు FBN1. ZSCN intervals interval 50 2018 వరకే ఉంది. సో లెట్స్ కాపీ దట్ 50. ఓకే, కాపీ, న్యూ ఎంట్రీ, paste it, change it to 24. వెళ్ళిపోయింది కిందకి. saved. Now again check, again post. స్టాక్ పోస్ట్ చేసాం, ఒక్కసారి రీఫ్రెష్ కొడదాం. ఏమైంది? స్టాక్ వచ్చింది కదా, అన్రెస్ట్రిక్టెడ్ లో పడాలి కదా, పడదు. అదే నేను చెప్తున్నాను, లాజిక్ అది. ఎందుకంటే మనం తీసిన ఎంట్రీ అలాంటిది, 101 మూమెంట్ అలాంటిది, గూడ్స్ రిసిప్ట్ మూమెంట్ అలాంటిది, 101 మూమెంట్. ఓకే, సారీ. గూడ్స్ రిసిప్ట్ ఫర్ పర్చేజ్ ఆర్డర్ ఇంటూ వేర్ హౌస్ ఆర్ స్టోర్స్. యాక్చువల్ గా 101 స్టాక్ వచ్చి పడాలి, కానీ ఒరిజినల్ గా స్టాక్ రాలేదు మనకి. ఇప్పుడు దీనికి అగైనెస్ట్ గా బిల్లింగ్ చేసేస్తాం మనం ఇప్పుడు. ఓకే, BF01కి వెళ్ళిపోతే డైరెక్ట్ గా అది ఆర్డర్ నెంబర్ తెచ్చుకొని ఏమంటుంది అసలు?
చేయనివ్వదు మనని. చూడండి ఇన్కరెక్ట్ అంటుంది. నో ఓపెన్ బిల్లింగ్ క్వాంటిటీ హ్యాస్ బీన్ డిడక్టెడ్. ఓకే, ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? ఈ నెంబర్తో ఏ డెలివరీ లేదు అంటున్నారు. అంటే ఇప్పుడు మీగో చేశాను కదా, మీగో చేసిన తర్వాత అది సిస్టమ్ ఎలా చేయట్లేదు నన్ను. ఒక నిమిషం ఉండండి, చేద్దాం, ఎలా చేద్దాం. బట్ మీగో అయిన తర్వాత ఎందుకు నెంబర్ జనరేట్ చేయనివ్వట్లేదు నన్ను? మీగో అయిపోయింది కదా సక్సెస్ఫుల్గా. ఒక్క నిమిషం ఉండండి. మీగో అయిపోయింది. మీరు చేయలేదా? మనం మీరు చేయలేదు కదా. మనం మీరు చేయకపోతే ఎట్లా? వెండర్కి పేమెంట్ పంపించాలని చూపించాలి కదా. ఓకే, ఇది చేద్దాం. Oh my God. What is the PO? This is PO. Date is Chelsea. Today's date 30. Okay, amount నాది ఇంకా తెలియదు కదా. Okay, let me do it this way. ₹500. Baseline date. Now save it. Okay, enter. Okay. Invoice. Oh my God, errors ఉన్నాయంట. ఏం ఎర్రర్స్ ఉన్నాయి? ఎందుకు ఎర్రర్స్ వచ్చాయి కదా? ఏం జరిగింది దానికి వాళ్ళకి? ఓకే, అకౌంటింగ్ మారిపోయింది సెటప్, చూసారా? ఎందుకంటే అది ఆల్రెడీ స్టాక్ ఇన్ అయింది పిఓ పైన, అందుకని అది ఇన్పుట్ ట్యాక్స్ ఎలోడ్ అంటుంది ఈ నెంబర్ పైన. ఒక నిమిషం అండి, మనం చేద్దాం. ఈ నెంబర్ పైన కానీ స్టాక్ నిన్న ఏమో స్టాక్ ఇన్ చేసుకోకుండా చేసిన ఇన్వాయిస్, ఇదేమో కస్టమరు మన వీడి పేరేంది, వెండరు స్టాక్ ఇన్ చేశాడని మనం చెప్పి చూపిస్తున్నాం కదా సిస్టానికి. ఇదేంటి నెంబర్ లేదని చెప్తుంది, అది లేదని చెప్తుంది. అది edit control data, ఓన్లీ ఇన్పుట్ ట్యాక్స్ అలౌడ్. అవును, ఇన్పుట్ ట్యాక్స్ అలౌడ్ కరెక్టే కదా. ఇప్పుడు ఇక్కడ ఓకే, ఇక్కడ అవుట్పుట్ ట్యాక్స్ పెట్టేసాను. అది సంగతి. రైట్. టిఎస్పి, టిఎస్పి టీ కోడ్ ఏంటి? టిఎస్పి, టిఎస్పి కాదు. ఇంటి కోడ్ ఏంటి? ఎఫ్టిఎక్స్పి ఐఎన్ ట్యాక్స్ కోడ్ జీటీ. దీనికి ఇన్పుట్ ట్యాక్స్ మెయింటైన్ చేయలేదు ఇక్కడ 1%. సేవ్ ఇట్. Now again save it. Oh no.
నిమిషం ఉండండి. అసలు ఏంటిది VF01 మనం పిల్లలు ఎంత కొట్టాము, సేమ్ పడంలో ఎంత కొట్టలేదు ఏంటి? మై గాడ్, అది సంగతి. VF02 డిసార్డర్ లో అందరికి లైన్స్ పర్చేసింగ్ డేటా ఇక్కడ చూడండి, జిఆర్ రెసిప్ట్ టిక్ పడలేదు. అది ఇక్కడి నుంచే చేసుకుంటూ వెళ్ళాలి. మనం ఆటోమేటిక్ జిఆర్ పోస్ట్ చేసేసరికి అది చచ్చిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఒక వెండర్ కి ఇన్వాయిస్ పే చేస్తే అదేదో ఇన్వాయిస్ నుంచి తెచ్చుకోవచ్చు కదా. నేను ఇదంతా చేయడం ఎందుకు ఆలోచిస్తాను. VF01 వస్తుందిలే, జిఆర్ పోస్ట్ అయింది కదా, ఇది ఎలా చేయట్లేదు. బాగే కదా చూస్తున్నాను నేను కూడా. ఓకే, ఏం చేద్దామంటే మళ్ళీ ఒక్కసారి రన్ చేస్తాను, ఎందుకంటే ఇది డిస్టర్బ్ అయింది. ఇన్పుట్ ట్యాక్స్ అవసరం లేదు. మీరు చేయాల్సిన పని ఏంటి? మీకు చేస్తే ఇన్వాయిస్ క్వాంటిటీ నుంచి తెచ్చుకుంటది కదా. మీరు చేయకుండానే చెయ్యాలి కదా. కస్టమర్ కి మనం పేమెంట్ ఎలా పంపిస్తాం, అలా ఎలా ఇస్తాం వెండర్ కి? ఉండండి, వాడి ఇన్వాయిస్ ఇవ్వకుండా పేమెంట్ ఎలా పంపిస్తాం? అది తప్పు కదా అకౌంటింగ్ సైడ్. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. ఉన్నాను అంటే వాడు ఇన్వాయిస్ ఇవ్వకుండా డబ్బులు ఇచ్చి ఎలా ఇచ్చేస్తాం? ఒక్క నిమిషం, లెట్ us try one more time. ఇక్కడ ఇది మర్చిపోకుండా ఫస్ట్ పెట్టేసేయండి. ఇది తీసుకోవట్లేదు నాకు తెలిసి, ఇప్పుడు తీసేసుకుంటది. బట్ ఎనీహౌ జిఆర్ తీసుకోవట్లేదు ఇక్కడ. ఇది యాక్చువల్ గా మనం వెండర్ లో పెట్టేస్తే సరిపోతుంది, గూడ్స్ రిసిప్ట్ వెండర్ అని. కానీ మనం పెట్టదు కాబట్టి ఇక్కడ మస్ట్ అండ్ షుడ్ ఇక్కడ పెట్టేసేయండి. ఈ జిఆర్ టిక్ పెట్టేయండి ఇక్కడ. ఇది ప్లీజ్ డూ రిమెంబర్ దీన్ని. ఈ జిఆర్ టిక్ పెట్టేస్తే పెట్టేయండి. ఓకే, ఎందుకంటే జిఆర్ అని చెప్పట్లేదు, ఆ వెండర్ వాడిని ఎలో చేయట్లేదు. చేంజ్ డిస్ప్లే మోడ్ సేవ్ అయిందా? అవ్వలేదు, ఇంకా రాలేదు. పిఓ జనరేట్ అవ్వలేదు. ఒక నిమిషం, పిఓ జనరేట్ అవనివ్వండి. యా, పిఓ జనరేట్ అయింది. డిస్ప్లే డాక్యుమెంట్, యా ఇప్పుడు పడింది చూసారా టిక్ ఆటోమేటిక్. యాక్చువల్గా నేను మాన్యువల్గా ఇవ్వకూడదు, అక్కడ మన ఆర్డర్ నుంచే రావాలి. ఇది మర్చిపోవద్దు ఆ స్టెప్. ఈ టిక్ అక్కడ ఇవ్వండి. ఓకే, కరెక్షన్. నౌ గో టు మీగో నౌ అగైన్. అంటే స్టాక్ వచ్చేసిందని చెప్పేసి అనుకుంటున్నాం. అంటే స్టాక్ పంపించేసాడు. మీగో రన్ చేస్తున్నాను విత్ పర్చేజ్ ఆర్డర్. రన్. ఓకే ఓకే, చెక్ పోస్ట్ అవుతుందా? అవుతుందిగా, క్లియర్ గానే అవుతుంది పోస్ట్. మెటీరియల్ డాక్యుమెంట్ తో పని లేదు మనకి అసలు దీంట్లో. జస్ట్ ఫర్ ది స్టోర్ పర్పస్ అండ్ స్టోరింగ్. ఓకే, నెక్స్ట్ VF01 డైరెక్టరీ. VF01 యూజ్ చేసేసి వై లాగ్ మనం కాపీ కంట్రోల్ లో పెట్టాము, దానికే పంపించాము మనం. ఇందాక ఏదైతే క్లోజ్ చేసి పడేసాం. పెట్టాం కదా, వివో V7. ఒక నిమిషం, V7 TAS జీ ఉంది కదా, జీ ఉంది. VTFA
బిల్లింగ్ టైప్ ZSUR. ఇదేంటి TAS కదా, షెడ్యూలింగ్. నాట్ ZSUR. సార్ F2SU కదా సార్ బిల్లింగ్ టైప్. కరెక్ట్ ZSUR. మీ అంత రాస్తున్నా. F2SU ZSUR. Okay. Item. Yeah, item. Go to item. ఉన్నట్టుంది మీరోనో ఎర్రర్ వస్తుంది అయితే చూద్దాం ఉండండి. టిఎస్ మీరు చెయ్యక్కర్లేదు అసలు, మీరు చెయ్యక్కర్లేదు. వై ఇట్ ఈస్ ఆస్కింగ్ మీ టు డూ మీరు? Yes, goods recipient quantity less than the invoiced quantity. Yes, it is correct only. నేను ఎక్కడైనా లాజిక్ మిస్ అవుతున్నానా? ఒక్క నిమిషం. No open billing quantity has been determined. Okay, let me do the Miro అయితే. ఈ Miro చేసేద్దాం అనండి అయితే. Miro ఇన్వాయిస్ ఎందుకు చేయాలి? 745 అయినా లాస్ట్ పిఓ ఇదే కదా. లాస్ట్ పిఓ ఏంటి? /OVA03 /OVA03 1 minute. I 46 వీడిది 801 కదా. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ, సారీ. VU01 801 correct? No, it's not working. VA03 46 కదా చేయాల్సింది. 45 కింద చేస్తున్నాం మనం. 46 కూడా అంతే, 45 కాదు 46. సేల్స్ ఆర్డర్ నుంచి చేద్దామా? డెలివరీ నోట్ నుంచి చేస్తే డెలివరీ నెంబర్ అడగదు. ఒక నిమిషం అనండి. డెలివరీ నోట్ నుంచి చేద్దాం. ఇది తప్పు. డెలివరీ నోట్ అది లేదని చెప్తుంది. ఓకే, మీకు కాదు, మీరు okay. What we can do is అది ఒక పట్టాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు నన్ను. ఈజీలో పెట్టలేదు.
ఈ మీరో దగ్గర వీళ్ళ ఈ ఎంఎం ఎఫ్ఐవి ఎఫ్టిఎక్స్పి నాట్ ఎఫ్టిఎక్స్పి బాబా FS00 1,60,000 trade payables. Okay. Why input tax only allowed? I don't understand. ఏం చెప్తుంది అది? ఇన్పుట్ ట్యాక్స్ ఓన్లీ allowed. Straight star. This is not correct. Which I am doing. I know. One minute. One 91100. One 91100 na. ఈ కంపెనీ కోడ్ అనే కదా మారుస్తుంది కానీ మీరు నా దాంట్లో కూడా క్రియేట్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇవన్నీ చేయటం కష్టంగా అనిపిస్తే నా కస్టమర్ని నా దాన్ని తీసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కాకపోతే కాన్ఫిగరేషన్స్ కాపీ చేయాల్సి వస్తుంది. Save it. Let's try our luck now. Yeah. Now I'll go and build the invoice. PF01 5,400. ఎందుకంటే వెండర్ గారు షిప్పింగ్ నోటిఫికేషన్ పంపించాడు. దానికి అగైనెస్ట్ గా మనం వెండర్ కి ఇన్వాయిస్ చేసినట్టు చూపించి ఆ ఇన్వాయిస్ నుంచి డేటా తెచ్చుకుంటుంది ఇది. మీకు అంటే మనం ఇన్వాయిస్ ని ఎంటర్ చేసినట్టు చూపించాలి ఎండ్ ఆఫ్ ద డే. ఇక్కడ డౌట్ ఉందా? ఆ మీరో ఎంట్రీలు మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే నాకు చెప్పండి మీరు చేసేటప్పుడు. లేదు మన ఎస్డి వైపు ఏమీ రానివ్వదు మనం, ఎందుకంటే మనం అన్ని పక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతాం కాబట్టి. కాకపోతే ఇక్కడ ఎఫ్ఐకి వచ్చేసరికి ఇంటిగ్రేషన్ ఎంఎం అది, మనం కాదు. ఎఫ్ఐ ఎంఎం ఇంటిగ్రేషన్ అది, మనం ఉండనే ఉండం అక్కడ. ఎందుకంటే వాడి పర్చేజ్ ఆర్డర్, వాడి కస్టమర్, వాడి వెండరు, వాడి పేమెంట్లు, వాడి ఆ బాధ అంతా వాడి, మనకి సంబంధం లేదు యువతల పక్క. కాకపోతే మనం ఇప్పుడు అన్ని మనమే కాబట్టి మనం చూసుకుంటున్నాం అంతే. రియల్ టైంలో కానీ బయట కానీ మీకు ఎక్కడ కూడా అది తగలదు. ఇది ఎఫ్ పెట్టేస్తాను నేను. సెట్ బ్యాక్, సెట్టింగ్ బ్యాక్, ఎఫ్ ఇక్కడ కూడా. ఓ మై గాడ్, ఇది
దీన్ని E2F పెట్టేయాలి ఇక్కడ కూడా. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? డౌట్స్ ఏం లేకపోతే వి విల్ కనెక్ట్ మండే రోజు స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ చెప్తాను. స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ చెప్పిన తర్వాత ఐ విల్ టేక్ యూ టు ది హనాలోకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హనా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లోనే మీకు మైగ్రేషన్ టూల్స్ ఎలా యూజ్ చేయాలి అవన్నీ దాంట్లో కవర్ అవుతాయి. ఓకే, ఓకే. నెక్స్ట్ వచ్చేసి సో అక్కడ మైగ్రేషన్ టూల్స్ అవి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వీల్ ఎండ్ అప్ ద బ్యాచ్. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఓకే, రైట్. I said back this one. So we'll connect again Monday then. Okay, వరకు ప్రాక్టీస్ చేయండి. మీరు పెండింగ్ లో ఉన్నారనే విషయం నాకు కనబడుతుంది. నేను సిస్టమ్ నేను చూస్తున్నాను మీ బ్యాక్గ్రౌండ్ లో. చాలా మంది అసలు ఎక్కడ ఉన్నారో కూడా తెలియట్లేదు. కవర్ అప్ చేసేయండి ప్లీజ్. ఓకే, డూ ఇట్ ఇన్ దట్. మేబీ నెక్స్ట్ వీక్ 2 weeks లో మాక్సిమం 1.5 week క్లోజ్ చేసుకుంటాం మనం. ఆల్రైట్. అయితే ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, డౌట్స్ ఉన్నాయా ఏమన్నా? మీ వాయిస్ వినపట్లేదు స్వామి గారు, ఏమన్నా కాల్ చేయండి. No sir, ఏం లేదు. Thank you. All right, bye for today. Have a nice weekend.